అఖిల భారత యాదవ మహాసభ నారాయణరావుపేట మండల శాఖ అధ్యక్షుడు పల్లనేని కనకయ్య యాదవ్ మృతి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వం చేసిన హత్య అని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ ప్రకటించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కనకయ్య యాదవ్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌరవ హరీష్ తో పాటు అఖిల భారత యాదవ మహాసభ సిద్దిపేట జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు మీ బొల్లు రాము యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వడ్ల కొనుగోలులో అవకతవకల వల్ల ఇవాళ ఒక రైతును ఈ ప్రభుత్వం బలి తీసుకున్నది. ముఖ్యంగా నారాయణరావుపేట గ్రామంలో కనకయ్య అనే ఒక మంచి రైతు నిన్న రాత్రి గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. తాను పండించిన వడ్లు దాదాపు 45 రోజుల పాటు మార్కెట్ యార్డ్లో ఎవరూ కొనక విపరీతంగా ఆలస్యం జరిగింది. చివరికి వర్షం పడి వడ్లన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి. ఆ తడిచిపోయిన వడ్లు కూడా మిల్లుకు తీసుకుపోయి ప్రాధేయపడితే 4 ట్రాక్టర్ల వడ్లకు 40 కిలోలు మిల్లర్ కట్ చేయడం జరిగింది. 40 సంచులు కట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో కోతలు లేవు, కటింగులు లేవని చెప్తారు. ఇలా కనకయ్య మరణానికి కోతలే కారణం. 45 రోజులు వడ్లు కొనకపోవడం, వర్షం పడి వడ్లు తడిచిపోవడం, తడిచిన వడ్లను తీసుకువెళ్తే కాళ్ళ వేళ్ళ పడితే 4 ట్రాక్టర్లకు గాను 40 సంచుల వడ్లు కట్ చేయడం అనేది ఆయన మనసుకు బాగా ఆందోళన కలిగింది. నిన్న సాయంత్రం కూడా తోటి రైతులతోని, తోటి కుటుంబ సభ్యులతోని 40 సంచులున్నాయి, వడ్లు కట్ చేసిండ్రు, వడ్లు కోత పెట్టిండ్రు అని చెప్పి తల్లడిల్లిండు, చాలా బాధపడ్డాడు, తన ఆవేదన వ్యక్తం చేసిండు. ఆ ఆవేదనతోనే రాత్రి 10-10:30 వరకు తన బాధను అందరితో పంచుకుంటూ వెళ్లి పడుకుంటే ఆ నిద్రలోనే, ఆ టెన్షన్ లోనే గుండెపోటుతో ఇవాళ ఆయన మరణించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తా ఉంది. అసలు కోతలు లేకుండా ఎక్కడ వడ్లు కొనే పరిస్థితే లేదు. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా, ఏ తాలూకా చూసినా, ఏ మిల్లు చూసినా, ఏ సెంటర్ చూసినా ప్రతి క్వింటాల్ కు మరి 4 కిలోలు 5 కిలోలు తరుగుబెట్టి ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇలా హైదరాబాద్ లో కూర్చొని 90% వడ్లు కొన్నాం, 80% వడ్లు కొన్నాం అంటున్నారు. ఇలా ఏ ఊర్లో చూసినా కూడా ఇంకా 40% 30% వడ్లు ఇంకా పెండింగే ఉన్నాయి. ప్రతి ఊర్లో 20-30 లారీలు వడ్లు ఇంకా అక్కడే పెండింగ్ ఉన్నాయి. ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, లారీలు వచ్చే పరిస్థితి లేదు. పోయిన ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి మిల్లుల ముంగట, గోడౌన్ల ముంగట లారీలు వెయిటింగ్ లో ఉండి మరి దించుకోవడంలో విపరీతమైనటువంటి ఆలస్యం జరుగుతూ ఉంది. అంటే ఒక్కొక్క రైతు ఇలా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ప్రతి రైతు కూడా రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 2 నెలలైంది, కొంతమంది రైతులైతే 2 నెలలైంది, ఇప్పటిదాకా కూడా వడ్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంట పండించడం ఈజీ ఉంది కానీ పంట అమ్ముకోవడం చాలా కష్టంగా మారింది. పంట అమ్ముకోవాలంటే కళ్ళల్లో రక్తం వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న కుకునూరుపల్లి దగ్గర ఏదో రాజస్థాన్ లారీ నాపి వడ్లెక్కిచ్చే ప్రయత్నం చేస్తే వడ్లతో సహా వాడు రాజస్థాన్కి వెళ్ళిపోయింది. ఇవాళ చేర్వాపూర్, దుబ్బాక మండలి చేర్వాపూర్ లో సంచులు ఎత్తకపోవడం వల్ల చెదలు పట్టిపోతున్న పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఎన్సాన్పల్లిలో కూడా వడ్లు మొత్తం చెదలు పట్టిపోతున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒకవైపు చెదలు పడతా ఉన్నాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇవాళ దామోదరాయ నరసింహ మంత్రి గారి నియోజకవర్గం అల్లాదుర్గు మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇవాళటికి ఒక్క సంచి కొనలే, 1 క్వింటల్ వడ్లు కూడా కొనలే. ఇంకా ఎప్పుడు కొంటారు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి. మంత్రి గారి నియోజకవర్గంలో వెంకటాపూర్ గ్రామంలో 1 క్వింటల్ వడ్లు కూడా ఇవాళకి కొనలే. ఎక్కడ పోసిన వడ్లు అక్కడనే ఉన్నాయనేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీ మాటలు మస్తు మాట్లాడుతున్నావు, నేను మళ్ళా గెలుస్తా, తొక్కుతా, పండ పెడతా, తొండల భాష, తోతిరి భాష మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రైతులకు ఏం చేసినావు ఒక్కటి చెప్పు నాకు. నువ్వు ఎరువుల సరఫరాలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు, రైతు బంధు ఇవ్వకుండా మోసం చేసినావు, రైతు బీమా రద్దు చేసినావు. ఇలా చనిపోయిన రైతులకు గత 4 నెలల నుంచి రాష్ట్రంలో రైతు బీమా రావడం లేదు. రైతు బంధు నువ్వు 45 రోజులు వేస్తాను,
ఇవాళటికి రైతు బంధు పడ్డ పరిస్థితి లేదు, ఎరువులు దొరికే పరిస్థితి లేదు. మరి అదే విధంగా వడ్లు కొంటున్నవా మక్కలు కొంటున్నవా అంటే ఇప్పటికీ ఎక్కడి వడ్లు ఎక్కడి మక్కలు ఎక్కడనే ఇంకా నెలల తరబడి ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వేమో ఊరేగుతా ఉన్నావు, నీ అధికారులు నీ మంత్రులు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా మా కనకయ్య మరణం ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కోతలు పెట్టడం వల్ల 36 సంచుల వడ్లు ఒక్క రైతుకు కోత పెడితే తాను ఎంతో కష్టపడి పండించిన పంట ఇలా కోత పెట్టిందనేటువంటి ఆవేదనలో గుండెపోటుతో నిన్న రాత్రి ఆయన మరణించడం జరిగింది. ప్రభుత్వం కలెక్టర్ గారు వెంటనే కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటలు కట్టిపెట్టు, ఇప్పటికైనా రైతాంగం యొక్క వడ్లు ఇంకా కల్లాల్లోనే ఉన్నాయి. ఒకవైపు వాతావరణ శాఖ వర్షాలు పడితే హెచ్చరిస్తా ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కోతలు లేకుండా వడ్లు తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.